ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బీసీ నేతలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. పదవులన్నీ మిగతా సామాజిక వర్గాలకు ఇచ్చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ తమను కూడా గుర్తించాలంటున్నారు. అవకాశం ఉన్నప్పుడైనా పదవులు ఇవ్వాలని హైకమాండ్ను డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన 5 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానంలో పోటీ చేసింది. పోటీ చేసిన 5 2 అసెంబ్లీలు రిజర్వ్డ్ కావడంతో అక్కడ వేరొకరికి అవకాశం ఇవ్వడానికి కుదరదు. ఎంపీతో పాటు మిగతా 3 చోట్ల కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే పోటీ చేసి గెలిచారు. అప్పుడున్న ఈక్వేషన్స్ తో గ్లాస్ పార్టీ అలా సెట్ చేసింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తమను గుర్తించడం లేదని అంటున్నారు జనసేనలోని బీసీ నేతలు. మాకు చెప్పుకోదగ్గ పదవులు ఏమీ రాలేదంటున్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కు కేటాయించింది జనసేన. సుధీర్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. కూడా చైర్మన్ గా అదే సామాజిక వర్గానికి చెందిన తుమ్మల రామస్వామిని ఎంపిక చేసింది. దాంతో ఆయన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఒకరిద్దరు బీసీ నేతలకు అవకాశం ఇచ్చి డైరెక్టర్ పదవులతో సరిపెట్టారు. కూడా చైర్మన్ పదవి బీసీలకు కేటాయించాలని కోరుతున్నారు ఆ పార్టీలోని బీసీ నేతలు. పార్టీ పెద్దల వద్దకు ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. జిల్లాలో బీసీ సామాజిక వర్గం ప్రభావం కూడా ఉంటుంది. తమకు కూడా ప్రయారిటీ ఇవ్వండి అంటున్నారు బీసీ నేతలు. ఇచ్చిన వాళ్లకి మళ్లీ అవకాశాలు ఇవ్వడం కంటే కొత్త వారిని గుర్తించాలని గుర్తు చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలు కలిస్తే దాని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ మిగతా వారిని కూడా దగ్గరికి తీసుకోవాలి కదా అంటున్నారు. బీసీలో ముఖ్యంగా మత్స్యకార, శెట్టి బలిజ సామాజిక వర్గాల ప్రభావం ఉంటుంది. దానికి అనుగుణంగా కూడా చైర్మన్ పదవి ఎంపికలో తమను పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. దానికి అనుగుణంగా గుర్తించండి ప్లీజ్ అంటున్నారు. మొత్తానికి తూర్పుగోదావరి జనసేనలో బీసీ నేతలు తమ సంగతి తేల్చండి అంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకి ప్రయారిటీ ఇవ్వాలని సమావేశాలు పెట్టుకుంటున్నారు. సామాజిక వర్గాలకు సమన్యాయం చేయాలని అంటున్నారు. మరి జనసేన పెద్దలు ఎవరిని ఎలా సెట్ చేస్తారో చూడాలి.